గ్లోబల్ సమ్మిట్ ప్రజలకు ఉచిత ప్రవేశం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను పబ్లిక్ కు చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 నుంచి 13 వరకు హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సదస్సులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించింది. జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా అందించనుంది. అదనపు సిబ్బందిని తీసుకోండి. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్ విధుల్లో ఒత్తిడితో బీఎల్ఓల ఆత్మహత్యల ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బందులు వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పని గంటలను తగ్గించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈసీతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సరైన కారణాలతో విధుల నుంచి మినహాయింపు కోరితే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సంక్రాంతి నుంచి ప్రభుత్వ హాస్టళ్లలో చేపల కూర. ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లోని విద్యార్థులకు చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 50 కోట్ల చేప పిల్లలు చెరువులోకి వదిలింది. చేపల ఉత్పత్తి పెరిగితే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ. గడ్కరీ. ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో జాతీయ రహదారులపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు.